నిష్ఠా ట్రైనింగ్‌లో భాగంగా మాడ్యూల్ 8కి పోర్ట్‌ఫోలియో యాక్టివిటీని తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదేవిధంగా చాలామంది ఎక్కువ మంది వ్యూస్ చూడటం కూడా జరిగింది. ముఖ్యంగా నన్ను అందరూ ప్రోత్సహించి ఇంతవరకు నడిపించినందుకు అందరికీ థ్యాంక్స్. అంతేకాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ మీ ఈ నేను చేసిన ఈ యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అనేక మందిని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు ప్రోత్సహించగలరని నేను ఆశిస్తున్నాను. అయితే మాడ్యూల్ 8 పోర్ట్‌ఫోలియోలో నేను 5వ తరగతి పాఠ్యాంశం 5వ తరగతి యొక్క టెక్స్ట్ బుక్‌లో మన ప్రపంచం అంటే ఈవీఎస్‌ని ఇప్పుడు మన ప్రపంచం అని మరి టెక్స్ట్ బుక్ మీద హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఇందులో పాఠ్యాంశంగా నేను మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం అనే పాఠ్యాంశాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కృత్యం విషయంలో పరిసరాల విజ్ఞానంలో మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం అనే పాఠానికి సంబంధించిన అంశాలకు పాఠ్య ప్రణాళిక తయారీ మరియు వాటికి కృత్యాలు తయారు చేసి అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయటం అనేది మనకి ఈ మోడల్ 8 మాడ్యూల్లో మనకి ఈ పోర్ట్‌ఫోలియోలో ఈ అంశాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా నేను మరి పాఠ్యాంశం తీసుకున్నాను కదా 5వ తరగతిలో మన అవయవాల గురించి. ఇందులో మనం సాధించవలసిన సామర్థ్యాలు ఏమిటో మొట్టమొదట నేను రాయటం జరిగింది. వీటిని తర్వాత కృత్యాలు ఏవేవి ఇచ్చానో, ఏ సామర్థ్యానికి ఏ కృత్యం ఇచ్చానన్నది మీరు తర్వాత తెలుసుకుంటారు. ముఖ్యంగా ఇందులో విషయ అవగాహన. ఈ విషయ అవగాహన సామర్థ్యం మనం తీసుకున్నప్పుడు విద్యార్థి మానవ శరీరంలోని ప్రధాన అవయవ వ్యవస్థ గురించి తెలుసుకుంటాడు. అదేవిధంగా చిత్రాన్ని చూసి శరీరంలోని వివిధ అవయవాలను గుర్తిస్తాడు. తర్వాత ప్రతి అవయవ వ్యవస్థల ప్రాధాన్యతను అవగాహన చేసుకుంటారు. విషయ అవగాహనలో మనకి ఆ 3 సామర్థ్యాలు మనం సాధిద్దామని ఇక్కడ మరి చూసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం. ఇందులో మనం తిన్న ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అన్నది ప్రశ్నించుకుంటాడనమాట. అదేవిధంగా మనం నడవడానికి సహకరించే అవయవాలు ఏమిటి అన్నది కూడా ప్రశ్నగా తనకు తనుగా వేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మనం రోజంతా పనిచేయడానికి మనకు శక్తి ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా విద్యార్థికి తెలీవు. కనుక ప్రయోగాలు చేయడం, క్షేత్ర పరిశీలన, ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవటం, హృదయ స్పందనను తెలుసుకునే ప్రయోగం చేయటం. ఈ విధంగా విద్యార్థి ప్రయోగాలు చేసుకొని మళ్ళీ క్షేత్ర పరిశీలన చేసి ఈ విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఇందులో ఏం తీసుకున్నానంటే నేనైతే ఏదైనా ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్ళి క్రింది అవయవ నిర్మాణం తెలుసుకోవడం. అంటే ఏ అవయవాలు ఎలా పనిచేస్తాయి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయటం. ఈ బొమ్మలు గీయడంలో ముఖ్యంగా నేను నమూనాలు తయారు చేయడం ఇక్కడ తీసుకున్నాను నేను. బొమ్మలు గీయించొచ్చు. ఊపిరితిత్తుల బొమ్మలని, గుండె బొమ్మని, అలాగే ఏదైనా మనకి విద్యార్థి అవయవాలని ఏ అవయవాలైనా తయారు చేసే మరి గీసేలాగా మనం చేయొచ్చు. లేకపోతే గీసిన బొమ్మలు ఇచ్చినప్పుడు ఆ బొమ్మల్ని వాడు కలరింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నేనైతే నమూనాలు తయారు చేయడం తీసుకున్నాను. రబ్బర్ బెలూన్స్ ఉపయోగించి ఊపిరితిత్తులు తయారు చేయటం. అదేవిధంగా హృదయ స్పందనను, గుండె యొక్క చప్పుడు ఎలా దాని హృదయ స్పందన తెలుసుకోవడానికి మరి తెలుసుకొని స్టెతస్కోప్‌ని తయారు చేయటం మనం విద్యార్థులకి నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రశంసలో శరీరంలో ఉండే అవయవాల పనితీరును తెలుసుకొని ఆశ్చర్యపడే విషయాలను రాస్తాడు. కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి విషయాలను వాడు మరి ప్రశంసించగలుగుతాడు. ఇక్కడ మనం మరి మొట్టమొదటి ఇప్పుడు నేను అక్కడ పైన అన్ని సామర్థ్యాల్లో ఏమేమి చేస్తాడు అన్నది సామర్థ్యాలను వివరించడం జరిగింది. ఇక్కడ ఈ ఒక్కొక్క సామర్థ్యానికి ఏ కృత్యం ఇస్తే ఈ సామర్థ్యం మరి నెరవేర్చబడతదని మరి ఇక్కడ నేను సామర్థ్యాలకి కృత్యాన్ని మరి తయారు చేయడం జరిగింది. ఇక్కడ కృత్యంలో విద్యార్థి మానవ శరీరంలో ప్రధాన అవయవ వ్యవస్థ గురించి తెలుసుకుంటాడు. పై విషయానికి సంబంధించి ఒక విద్యార్థిని నిలవబెట్టి పిల్లలకు తెలిసిన పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తామంటే ఒక విద్యార్థిని నిలవబెట్టి ఆ విద్యార్థిలో ఉన్న అవయవాలు తనకేమేమి ఉన్నాయి అన్నది అవయవాలని విద్యార్థుల చేత గుర్తింపు చేయించడం. మొట్టమొదట ఏం చేస్తామంటే బాహ్య అవయవాలన్నింటినీ గుర్తింపు చేయడం జరుగుతుంది. ఈ బాహ్య అవయవాలు కన్నని, ముక్కని, నోరని, తలని, కాళ్ళని, చేతులని ఇవన్నీ బాహ్య అవయవాలు. ఇవన్నీ బయటకు కనిపించేవి.
కనిపించని అవయవాలు కూడా ఉన్నాయి. వాటికి మనం చక్కగా ఒక బొమ్మను గాని, ఒక పిక్చర్‌ని చూపించి అక్కడ మనం ఆ విద్యార్థికి హార్ట్ ఎక్కడుంది, లివర్ ఎక్కడుంది, మరి స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అలాగే స్టొమక్, కిడ్నీస్ వీటినన్నిటిని కూడా మనం అంతర్గత అవయవాలను కూడా మనం ఇన్నర్ పార్ట్స్‌ని కూడా విద్యార్థులకి చూపించి గుర్తింపు చేయడం జరుగుతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రశ్నించడం, పరికల్పన చేయటం. ఈ దీనిలో నేను కృత్యం ఏం తీసుకున్నానంటే, మనం నడవడానికి, పాడడానికి, చూడడానికి, ఊపిరి పీల్చడానికి సహకరించే అవయవాలు ఏంటి? పై విషయాలు విద్యార్థిని తెలుసుకోవడానికి చిత్రాన్ని చూపించి కింది పట్టికను నింపమని చెప్పడం. ఒక చిత్రాన్ని చూపిస్తాం మనం. ఈ చిత్రాలు చక్కగా మనం మనం గీసుకోవచ్చు. లేతే గీసినయి చూసుకోవచ్చు. లేతే ఏదైనా మరి గూగుల్‌లో మనం స్కానింగ్ తీసి చక్కగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా బయట కూడా అమ్ముతున్నారు. ఇలాంటి పటాలను తీసుకొని, ఆ పటాల ద్వారా విద్యార్థికి అవయవం ఇక్కడ మనం ఒక చిన్న పట్టిక లాంటిది ఇస్తే కృత్యం కింద యాక్టివిటీ షీట్‌ని ఇచ్చి ఒక అవయవం చేసి ఆ అవయవం ఏం పని చేస్తుంది? ఇప్పుడు నోరుంది. నోరు ఏమేం చేస్తుంది? అవన్నీ కూడా మనం ఈ యొక్క పట్టికలో రాయించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రయోగాలు చేయడం, క్షేత్ర పరిశీలన. ఇక్కడ కృత్యంలో నేనేం తీసుకున్నానంటే ఊపిరితిత్తుల పనితీరుని తెలుసుకోవడం. మనం ఇప్పటివరకు విద్యార్థికి ఇప్పుడు 5వ తరగతి విద్యార్థికి బాహ్య అవయవాలు ఏమేమి పనిచేస్తాయో అందరికీ తెలుస్తుంది. అయితే మరి అంతర్గత అవయవాలు అవి ఎలా పనిచేస్తాయి అన్నది మరి చాలామంది పెద్దోళ్ళకి కూడా అవగాహన ఉండదు. ఇటువంటి దానికి మనం చక్కగా ఒక యూట్యూబ్ వీడియోని తీసుకొని, ఆ యూట్యూబ్ వీడియోలో దాని ఫంక్షనింగ్‌ని మనం వీడియోనే చూపించి విద్యార్థికి దీనిలో మనం ఒక ఐసీటీని అనుసంధానం చేయటం జరుగుతుంది. ఆ విధంగా చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒకటి ఏం చేశానంటే, ఇక్కడ ఒక అబ్బాయిని చొక్కా విప్పి ముక్కుతో ఊపిరి బాగా పీల్చి మరి వదలమని చెప్పాలి. ఆ అబ్బాయిని మిగిలిన విద్యార్థులను పరిశీలించమని చెప్పాలి. అదే ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ భాగం ఉబ్బడం, ఊపిరి వదిలినప్పుడు ఛాతీ యథాస్థితికి రావడం గమనిస్తారు. దీని ద్వారా గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు బిర్రుల్లో ఉబ్బుతాయని అని విద్యార్థులందరూ కూడా గ్రహిస్తారు. అంటే అక్కడ ఆ భాగంలో ఉబ్బెత్తు రావటం వలన, మళ్ళీ అవి డౌన్ అయినప్పుడు మళ్ళీ యథాస్థానానికి రావటం వలన విద్యార్థి లోపల ఏదో ఒక అవయవాలు ఉబ్బుతున్నాయన్నది గ్రహించుతాడు. దాన్ని మనం వివరించి ఊపిరితిత్తుల ద్వారా ఇలా జరుగుతుందని చెప్పాలి. అదేవిధంగా మనం సమాచార నైపుణ్యాల ప్రాజెక్టుల దగ్గరికొచ్చినప్పుడు, మనం ఏదైనా ఒక హాస్పిటల్‌కెళ్ళి విద్యార్థులను కొంతమందిని మరి అంతమందిని తీసుకెళ్ళకపోయినా ఒక 10 మందిని, తర్వాత ఇంకో 10 మందిని అలా తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్‌లని ప్రశ్నించి మనం కొన్ని ఎలాగో మనం తరగతి గదిలో కొన్ని బోధిస్తాం పిల్లలకి. ఆ ఒక్క ప్రశ్నలు వాడికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటం జరుగుతుంది. ఇది బావుంటుంది. ఈ కృత్యాన్ని చేసుకుంటే. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనం బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఇక్కడికొచ్చేటప్పుడు బొమ్మలు గీసే విద్యార్థులుంటారు. కొంతమంది మోడల్స్ తయారు చేయడానికి కూడా ఇష్టపడతారు. మనం అటువంటి వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా మనం మోడల్స్ తయారు చేసే ముందు ఎలా తయారు చేయాలో విద్యార్థికి మనం వివరించి, కొంతమంది మరి మనకి ఉన్న విద్యార్థులు ప్రాథమిక తరగతి విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను కాబట్టి, ప్రాథమిక తరగతి విద్యార్థులకి టీచర్ కంపల్సరీగా పక్కనుండి దగ్గరుండి జరిపించాలి. నువ్వు తయారు చేయని చెప్పని మనం హైయర్ క్లాస్ పిల్లలకిచ్చినట్టు ఇంటి దగ్గరికి మనం ఇచ్చేయకూడదు. ఈ కృత్యాన్ని మన తరగతి గదిలోనే విద్యార్థుల చేత మన పర్యవేక్షణలో తయారు చేయించితే బావుంటుంది. అయితే నేనిక్కడ ఏం చేశానంటే, ముఖ్యంగా ముందు టీచర్ తయారు చేసి చూపించాలి ఒక మోడల్. ఇక నేను ఊపిరితిత్తుల దగ్గర తీసుకునేటప్పుడు ఒక రబ్బర్ గొట్టం తీసుకొని, ఆ రబ్బర్ గొట్టానికి 2 జాయింట్స్ పెట్టి, వాటికి 2 బెలూన్లని కట్టడం జరుగుతుంది. కట్టి ఒక వాటర్ బాటిల్‌లో వీటిని పెట్టినట్లయితే, మనం పైనుంచి ఈ రెండిటికి అనుసంధానం చేసిన గొట్టం ఉంటుంది కదా! ఆ గొట్టంలో మనం గాలి ఊదినప్పుడు ఒక్కసారి ఇలా ఉబ్బుతాయి. అదేవిధంగా మనం గాలి వెనక్కి తీసినప్పుడు అవి మెత్తబడిపోతాయి. దీన్ని బట్టి విద్యార్థులు లోపల మన అంతర్గత అవయవాల్లో కూడా ఈ విధంగా ఊపిరితిత్తులు ఇలా ఉంటాయమ్మా అని విద్యార్థి చెప్పినట్లయితే చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా పిల్లవాడు ఈ విధంగా తయారు చేయడానికి కూడా ఇష్టపడతాడు. సింపుల్‌గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు చాలా ఆసక్తి చూపుతారు. మన పర్యవేక్షణలో ఆ విధంగా చేస్తే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒరిజినల్ స్టెతస్కోప్స్ మన దగ్గరుంటాయి. అవి చక్కగా మనం సేకరించి
ఆగిపెట్టి విద్యార్థి చెప్తే ఇంకా బావుంటుంది. అయితే మనం విద్యార్థి చేత తయారు చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకు పరిసరాల విజ్ఞానంలో మోడల్స్ తయారు చేయటం ఉంది కాబట్టి, నమూనాలు తయారు చేయడం ఉంది కాబట్టి, ఇక్కడ నేనేం చేశానంటే ఒక ప్లాస్టిక్ సన్నటి గొట్టాలు తీసుకొని 2 గొట్టాలు అనుసంధానం చేసి, ఆ గొట్టానికి ఇంకో మెయిన్ గొట్టం పెట్టి, దాని చివర ఒక ప్లాస్టిక్ కప్పుని అమర్చినట్లయితే, మనం ఈ 2 గొట్టాలు చెవిలో పెట్టుకొని, ఈ ప్లాస్టిక్ మూతని మన యొక్క గుండె దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ యొక్క సౌండ్ ఒక లబ్‌డబ్ అనే సౌండ్. ఆ లబ్‌డబ్ అనేది కాదు వాడు ఒక సౌండ్‌ని గమనిస్తాడు. కొట్టుకొని ఆగటం, కొట్టుకోవడం, ఆగటం అనే శబ్దాన్ని వాడు గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒరిజినల్‌ది చూపించి చేసామో ఇలాంటిది కూడా చేసినప్పుడు విద్యార్థి అబ్బా! నేనే తయారు చేసేసాను. ఇది, ఇది భలే నేను స్టెతస్కోప్ తయారు చేసేసాను. నేను కూడా కనుక్కుంటున్నాను. నేను ఒక శాస్త్రజ్ఞుడిని అన్నప్పుడు చిన్నప్పటి నుంచే ఆ విద్యార్థిలో ఒక విధమైన ఆనందం కలుగుతుంది. కొంతమంది బాగా తెలివైన పిల్లలుంటారు. వాళ్ళు ఫ్యూచర్‌లో సైంటిస్ట్‌లు కూడా అవ్వచ్చు. అటువంటి వాటికి కూడా మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం కృత్యం ప్రశంస. ప్రశంసలో మనం ఆరో కృత్యంగా ఏం తీసుకున్నామంటే, శరీరంలో ఉండే అవయవాల పనితీరుని తెలుసుకొని ఆశ్చర్యపరిచే విషయాలను రాస్తాడు. ఇక్కడ మనం ఆహ్, మ ఎలా ఏ అవయవం తీసుకున్నా, ఇప్పుడు నోరైనా, నోరు లేకపోతే ఒకవేళ నాలుక లేకపోతే మాట్లాడరు. రుచులు చూడండి నాలుక ఎలాగా రుచులు తెలుసుకుంటుంది. అలాగే ముక్కు వాసనలన్నీ పసిగట్టేస్తుంది. అలాగే లోపల ఇన్నర్ పార్ట్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు గుండె ఆగిపోతే ఏమీ లేదు. అలాగే బ్రెయిన్ పని చేయకపోతే ఎలా? అలా ప్రతి ఒక్క అవయవం కూడా దాని పనితీరుని చాలా విద్యార్థి తెలుసుకొని ప్రశంసించడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఇక మరి మాడ్యూల్ 8కి పోర్ట్‌ఫోలియోని తయారు చేయడం జరిగింది. మరి మీరందరూ దీన్ని వీక్షించి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. వ్యూస్ మాత్రం చాలా ఎక్కువొస్తున్నాయి. అయితే ముఖ్యంగా నేను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ఎలాగా అన్నది చాలామంది నన్ను అడుగుతున్నారు. నాకు కొంతమంది మెసేజ్‌లు కూడా నాకు ఇంగ్లీష్‌లో చేయండి మేడం గారు అంటున్నారు. మరి నాకు టైము అంత దొరకక నేను చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. నేను ఇంకా మళ్ళీ అవకాశం వస్తే, నాకు కొద్దిగా సమయం ఉంటే, మరి పాఠశాలకెళ్ళి మళ్ళీ వచ్చి ఇవి తయారు చేయడం కాబట్టి నాకు కొద్దిగా టైమ్ టేకింగ్ పడుతుంది. ఫ్యూచర్‌లో తప్పనిసరిగా ఇంగ్లీష్‌లో కూడా మీకు మిగతా లెసన్ ప్లాన్స్ కూడా ప్రతి లెసన్ ఎలా చెప్పాలి, లెసన్ ప్లాన్‌లు ఎలా తయారు చేయాలి, ఇప్పుడంతా మనకి సిలబస్ మారిపోయింది. ఆ సిలబస్ మారిపోయిన ప్రతి సబ్జెక్టు ముఖ్యంగా మొదట నేను 1-5 తరగతులకి లెసన్ ప్లాన్‌లు తయారు చేస్తాను. అందుకని మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ మీకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. నాకు ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, "ఇంగ్లీష్‌లో పెట్టండి మేడం గారు" అని అడగటమే జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా మిగతా కామెంట్స్ పెట్టడం పెట్టండి. సజెషన్స్ ఇస్తే సజెషన్స్ రాయండి. అదేవిధంగా ఏమైనా కొన్ని పొరపాట్లు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను. ఆ పొరపాటును కూడా మీరు ఇలా ఉంటే బావుంటుంది అన్నది కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. నా యొక్క పర్సనల్ నంబర్‌ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫర్దర్ ఇంకా మీకు అనేకమైన వీడియోలు చేయడానికి ఇంతవరకు నన్ను ప్రోత్సహించారు. అందుకు చాలా థాంక్స్. ఫ్యూచర్‌లో కూడా మీరు ఈ విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని మీ అందరికీ కూడా థాంక్స్ తెలియజేస్తున్నాను.